ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. ఇంతకుముందు ఏదైనా ప్రాంతం కానీ ఏదైనా గ్రామం కానీ అభివృద్ధి చెందాలి అని అంటే ఒక మంచి రోడ్ నెట్వర్క్ ఉండాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే ప్రాంతం కానీ ఏదైనా నలుమూల గ్రామం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ నెట్వర్క్ ఉంటే సరిపోతుంది అనే పరిస్థితికి మన భారతదేశం కూడా అభివృద్ధి చెందింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంతో పోటీ పడేలాగానే మన ఇంటర్నెట్ నెట్వర్క్ సేవలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అండ్ అందరికీ తెలిసిందే, పర్టికులర్గా ఈ ఇంటర్నెట్ యూసేజ్కి సంబంధించి పెద్దన్న పాత్రని ఎప్పటి నుంచో కూడా రిలయన్స్ జియో అనేది పోషిస్తూనే ఉంది. వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వడంతో ఒక ఫ్రీ సిమ్, ఒక ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ అన్న పేరుతోటి ప్రతి భారతీయుడి సెల్ ఫోన్లోకి చేరి ఇంటర్నెట్ సేవలను మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అలవాటు చేసేలాగైతే ఉపయోగపడ్డారు. కానీ మనకు ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ యొక్క స్పీడ్ 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత చాలా పెరిగిందనే చెప్పాలి. ఇంతకుముందు కేవలం ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్, ఒక ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ ఉంటే తప్పించి మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉండేది కాదు. కానీ ఈ 5G నెట్వర్క్ అనేది వచ్చిన తర్వాత వాటితోటి పోటీగానే ఈ ఇంటర్నెట్ సేవలు అనేవి మనకు మొబైల్ డేటాకు కూడా అందుతున్నాయి. సో దీన్ని ఒక రకంగా అంటే ప్రతి గ్రామానికి, ప్రతి నెలమూల గ్రామానికి ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్స్ తోటి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతానికి ఈ రిలయన్స్ జియో అనేది దాదాపు ఒక 15,000 ఏరియాస్ని కవర్ చేయగలిగింది. కానీ ఇంకా చాలా ప్రాంతాలను కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి ఒక సొల్యూషన్ కింద ఎయిర్ ఫైబర్ అనే ఒక డివైస్ తోటి లాంచ్ చేయబోతున్నది ఈ జియో. సో ఈ ఎయిర్ ఫైబర్ అనేది ఒక రకంగా మనకి ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తోటి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ 5G నెట్వర్క్ని రెండింటిని కంబైన్ చేసుకొని మనకి చాలా మటుకు అంటే నలుమూల గ్రామాలకు కూడా ఈ 5G నెట్వర్క్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఒక రకంగా రూపొందం చెందుకుంటుంది. అంటే ఒక రకంగా డెవలప్ అవుతుంది. మనకి ఈ రాబోయేటువంటి పర్టికులర్ మనకి ఈ వినాయక చవితి సందర్భంగా దాన్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ఫుల్ అయింది అని అంటే మాత్రం ఈ మొబైల్ నెట్వర్క్ అండ్ ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సర్వీసెస్లో కూడా ఒక రకంగా ఈ రిలయన్స్ జియో అనేది ఒక కీ రోల్ ప్లే చేయకపోతుంది. అండ్ ఇటువంటి ఎన్నో కొత్త కొత్త అద్భుతాలు ఆవిష్కరణతోటి ఎన్ని కంపెనీస్ వచ్చి ఈ ప్రతి నలుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సర్వీసులు అందజేస్తాయని నమ్ముతూ మీ రేవంత్. థ్యాంక్ యూ.